హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి ఉప్పుడు పిండి. బియ్యం పిండితో ఇలా ఉప్పుడు పిండి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా ఇందులో యాడ్ చేయాలి. పల్లీలు అనేది మీ చాయిస్ అండి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు 2 రిబ్బలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీరను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో 1 పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన దాంట్లో 1 గ్లాస్ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పిండిని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉప్పుడు పిండి అనేది వస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వలన మనకు పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది విడివిడిగా అయిపోయి మనకు ఉప్పుడు పిండి అనేది తయారవుతుంది. ముద్దలు ముద్దలుగా ఉండకుండా మనకు గుల్లగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు కొత్తిమీర వేసుకున్నాము. కేవలం గార్నిష్ కోసం మాత్రమే ఇప్పుడు కొత్తిమీర పైన జల్లుతున్నానండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఉప్పుడు పిండి తయారైంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మామూలుగా మనం ఉప్మా ఎలాగో చేసుకుంటాం, ఇలా బియ్యం పిండితో కూడా ఉప్పుడు పిండి రెడీ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. వీటిని ఏ చట్నీతోనైనా తినొచ్చు, నార్మల్గా కూడా తినొచ్చు. అందరూ ఇష్టపడారు కాబట్టి మీ ఇష్టం వచ్చిన చట్నీతో కూడా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.